నువ్వు పట్టుకో, అనుకుంటా బాగు చేయి. ఏజ్గిరి నందరూ అంటున్నారు, నిన్ను చూసినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు అసహ్యంతో నా బ్రతుకు ఒక అసహ్యం. చదవండి వాక్యం. ఏజ్గిరి 16లో నీ బ్రతుకు వీటన్నిటితో విడివై ఉన్నాము. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన సర్వోన్నత దేవుడు, పరిశుద్ధుడు. మనకు మేలు చేయటానికి ఆయన వస్తే మనం కీడు చేయటానికి పుట్టాం. మనది ఒక జన్మ, లేఖి జన్మ. మనలో ఎలాంటి పరిశుద్ధత లేదు, ఎలాంటి పరిశుద్ధత లేదు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీరు పరిశుద్ధుడు. నీ పరిశుద్ధత నాకు దయచి, ఇక్కడ చేరి ప్రతి కుటుంబానికి దయచి. అయ్యా, ఇవన్నీ సంబరాలు కాదు అయ్యా, సంబరాలు కాదు. క్రిస్మస్ అంటే ఒక కన్నీరు, ఒక దుఃఖము, ఒక యాతన, ఒక శోధన, కష్టంతో కూడింది ప్రభువా. క్రిస్మస్ అంటే నేనేదో అయ్యా ఇది ఏదో పొగుడుకుంటున్నానేమో, టపాసులు కావుతున్నానేమో, అయ్యా ఇది తన స్టార్లు కట్టి ఎలుగుతున్నానేమో. క్రిస్మస్ అంటే ఒక పాపాలు పుట్ట, పాపములు ఉన్న వారి కోసం ఆయన వచ్చారు. క్రిస్మస్ అంటే వ్యాధన, కన్నీటి దుఃఖమే మిగులుతుంది. క్రిస్మస్ అంటే సమర్పించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇదంతా కూడా మీ మహిమ ప్రభావం ఇక్కడ చేరిన వారందరిపై ఉంచుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.